హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ టైం నేను పోస్ట్ చేసినటువంటి వీడియోస్లలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది అడుగుతున్నారు కొన్ని టాపిక్స్ పైన వీడియోస్ చేయమని. తప్పకుండా మీరు అడిగినటువంటి టాపిక్స్ పైన వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేను వీడియోస్ అనేవి చేస్తానండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇన్ అప్కమింగ్ వీడియోస్లలో నేను చేయడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి అవార్డ్స్ అండ్ హానర్స్కి సంబంధించి ఆగస్ట్ మంత్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో లెట్స్ గో టు ది టాపిక్. నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ 2023కి సంబంధించి చూద్దాం. ఈ అవార్డ్స్ వచ్చేసి జియో సైన్స్ రంగంలో అత్యంత పురాతన, అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డుల్లో ఒకటండి ఇది. దీన్ని గనుల మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం ద్వారా 1966లో ఏర్పాటు చేయడం జరిగింది. 2009 సంవత్సరానికి ముందు ఈ అవార్డ్స్ని నేషనల్ మినరల్ అవార్డ్స్ అని కూడా అనేవారు. ఖనిజాల ఆవిష్కరణ, అన్వేషణ, మైనింగ్ టెక్నాలజీ, మినరల్ బెనిఫిషియేషన్, ఫండమెంటల్ ఆర్ అప్లైడ్ జియో సైన్స్ వంటి రంగాల్లో అసాధారణ విజయాలు, అత్యుత్తమ సహకారాలు అందించినటువంటి వ్యక్తులకు, బృందాలకు ప్రదానం చేయడం జరుగుతుంది ఈ అవార్డ్స్ అనేవి. ఏదైనా భౌతిక శాస్త్ర రంగంలో గణనీయమైన కృషి చేసినటువంటి భారత పౌరులు ఎవరైనా కూడా ఈ అవార్డ్స్ తీసుకోవడానికి అర్హులు. నెక్స్ట్ వచ్చేసి గనుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం 3 విభాగాల్లో నేషనల్ జియో సైన్స్ అవార్డులను అందజేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి జీవితకాల సాఫల్యానికి నేషనల్ జియో సైన్స్ అవార్డ్, రెండవది వచ్చేసి నేషనల్ జియో సైన్స్ అవార్డ్, మూడవది నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ జియో సైన్స్ 2023 అవార్డు అందుకున్నటువంటి నలుగురు తెలుగువారు ఎవరంటే, ఫస్ట్ నరసింహ మంగదొడ్డి గారు. ఇతను వచ్చేసి హైదరాబాద్ ఐఐటి కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ సిఎస్ఐఆర్ చీఫ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ బంటు ప్రశాంత్ కుమార్ పాత్ర గారు. నెక్స్ట్ మూడవది మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ శ్రీమతి తిరుమల గుదిమల్ల రఘుకాంత్ గారు. నాలుగవది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎంఎన్ ప్రవీణ్ గారు. ఈ నరసింహ మంగదొడ్డి గారికి వచ్చేసి మినరల్ బెనిఫిషియేషన్, సస్టైన్ మినరల్ డెవలప్మెంట్ విభాగంలో చేసిన కృషికి గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బంటు ప్రశాంత్ కుమార్ పాత్ర గారికి వచ్చేసి జియో ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ విభాగంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శ్రీమతి తిరుమల గుదిమల్ల రఘుకాంత్ గారికి వచ్చేసి భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడటం, వరదలు, సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయడంలో తను చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ గుదిమల్ల రఘుకాంత్ గారు వచ్చేసి ఏపీకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ఖనిజ అన్వేషణ, శిలాజ ఇంధనం కనుక్కోవడంలో చేసిన ప్రతిభకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందినటువంటి 4 సభ్యుల బృందానికి ప్రకటించిన అవార్డును హైదరాబాద్లో సేవలు అందిస్తున్నటువంటి ఆ సంస్థ డైరెక్టర్ ఎంఎన్ ప్రవీణ్ గారు అందుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఎవరెవరికి ఇవ్వడం జరిగిందనేది చూద్దాం. ఈ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ అనేవి 1954లో ప్రారంభమయ్యాయి. 2022 సంవత్సరానికి గాను ఈ అవార్డ్స్ని అందించడం జరిగింది. అంటే అప్పుడు ఎంపికైనటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అంటే 2022 సంవత్సరంలో ఎంపికైనటువంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. దీన్ని ఎవరిస్తారంటే నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఈ అవార్డ్స్ని ఇస్తారు. జాతీయ ఉత్తమ చిత్రం వచ్చేసి అట్టం మలయాళం మూవీకి ఇవ్వడం జరిగింది. ఉత్తమ నటుడు వచ్చేసి రిషబ్ శెట్టి, కాంతారా కన్నడ మూవీకి రావడం జరిగింది. ఉత్తమ నటి నిత్య మీనన్, తీరు చిత్రాంబలం తమిళ్ మూవీ, మానసి పరేఖ్ కచ్ ఎక్స్ప్రెస్ గుజరాతీ మూవీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ బాలనటుడు శ్రీపద్కి రావడం జరిగింది, మల్లికాపురం మలయాళం మూవీ. నెక్స్ట్ ఉత్తమ తెలుగు చిత్రం వచ్చేసి కార్తికేయ 2. ఉత్తమ పాపులర్ చిత్రం వచ్చేసి కాంతారా కన్నడ చిత్రం. నెక్స్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ వచ్చేసి మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ మరాఠీ ఫిల్మ్. నెక్స్ట్ ఉత్తమ డైరెక్టర్ వచ్చేసి సూరజ్ ఆర్ బాజ్యాత్య ఉంచాయ్ హిందీ ఫిల్మ్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ లిరిక్స్ వచ్చేసి నౌషాద్ సదర్ ఖాన్
ఫౌజా మూవీకి రావడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ సంగీత దర్శకుడు ప్రీతమ్కి రావడం జరిగింది సాంగ్స్కి. ఏఆర్ రెహమాన్ గారికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ గాయని వచ్చేసి బాంబే జయశ్రీ గారికి. నెక్స్ట్ ఉత్తమ గాయకుడు అర్జిత్ సింగ్ కేసరియాకి. ఉత్తమ కొరియోగ్రఫీ జానీ మాస్టర్కి, సతీష్ కృష్ణన్కి ఈ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకర్గా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు వార్తల్లోకి రావడం జరిగింది. ప్రపంచంలోనే సెంట్రల్ బ్యాంకర్స్ విభాగంలో అత్యుత్తమ బ్యాంకర్గా మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు మొదటి స్థానంలో రావడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో దాస్ ఈ గుర్తింపు పొందడం ఇది వరుసగా రెండవసారి. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ తాజాగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఎస్ఎస్ ఫెలోషిప్ డాక్టర్ రఘురామ్ గారికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. తెలంగాణకు చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ పిల్లర్శెట్టి రఘురామ్ అంతర్జాతీయ శస్త్రచికిత్స సమాఖ్య ఐఎస్ఎస్ ఫెలోషిప్ను మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ సర్జరీ 50th గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో అందుకున్నారు. ఈ గౌరవాన్ని తన తల్లికి మాతృదేశానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని కిమ్స్లో ఈయన పనిచేస్తున్నారు ప్రజెంట్. దీన్ని స్వీకరించిన ఏకైక భారతీయుడిగా భారత ఉపఖండంలోనే పిన్న వయస్కుడిగా ఈయన నిలిచారు. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ్ సింగ్ మరియు చిత్ర గార్లకి లతా మంగేష్కర్ అవార్డు అనేది రావడం జరిగింది. 2022 సంవత్సరానికి వచ్చేసి ఉత్తమ్ సింగ్ గారికి, 2023 సంవత్సరానికి వచ్చేసి చిత్ర గారికి ఈ లతా మంగేష్కర్ అవార్డు అనేది రావడం జరిగింది. ఆ ఇయర్లలో ప్రకటించినటువంటి అవార్డులకి ఈ ఇయర్ అంటే 2024లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. 2022-23కు సంబంధించి జాతీయ లతా మంగేష్కర్ అవార్డుకు వీరిద్దరు ఎంపికయ్యారు, ఉత్తమ్ సింగ్ మరియు చిత్ర గారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంగేష్కర్ జయంతి సెప్టెంబర్ 28న నిర్వహించే కార్యక్రమంలో వీరిద్దరికీ అవార్డులను ప్రదానం చేయనుందని ఓ అధికారి ఆగస్టు 20న వెల్లడించారు. ప్రతి ఏడాది లతా మంగేష్కర్ జన్మదినాన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక విభాగం ఈ అవార్డును అందిస్తుంది. నెక్స్ట్ కేటలినా మర్సెనో వార్తల్లోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి థాయిలాండ్లోని పట్టాయాలో ఆగస్టు 24న ట్రాన్స్జెండర్లకు మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ 2024 పేరిట అందాల పోటీ నిర్వహించారు. పెరూకి చెందినటువంటి ఈ కేటలినా మర్సెనో విజేతగా నిలిచారు. సో ఇవండి ఈరోజు ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి అవార్డ్స్ అండ్ హానర్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు ఈ వీడియో చేయడం జరిగింది. సో వార్తల్లో నిలిచినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. అంతకుముందు మీరు అడిగినటువంటి కొన్ని వీడియోస్లో కొన్ని టాపిక్స్ పైన వీడియోస్ చేయమని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. వాటిపైన కూడా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది తప్పకుండా. ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్ అండ్ ఫాలో ది ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.